హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పిల్లలకి సింపుల్గా హిందీ ఎలా నేర్పించాలో చూద్దాం. అవును. అవును అంటే హా అని అర్థం. అవును అంటే హా. కాదు అంటే నహీ. అవును అంటే హా. కాదు అంటే నహీ. తుమ్ దూద్ పియోగే? తుమ్ దూద్ పియోగే అంటే హా मैं दूध पीऊँगा అంటే అవును నేను పాలు తాగుతాను. నహీ मैं नहीं पीऊँगा అంటే నేను పాలు తాగను. నెక్స్ట్ ఆగు అంటే రుకో. ఆగు రుకో. ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా మమ్మీ నేను బయటికి వెళ్తున్నాను అని అంటే రుకో తుమ్ కహా జా రహే హో అంటే ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలి. ఒకవేళ మనం వెళ్ళమని పర్మిషన్ ఇస్తే వెళ్ళు అంటే చలో. వెళ్ళు అంటే చలో అంటే జావ్ అని కూడా అంటారు. వెళ్ళు అంటే చలో. తుమ్ జావ్ తుమ్ చలో. నిన్న రేపు ఈ రెండిటికి మీనింగ్ వచ్చేసి కల్ అని వస్తుంది హిందీలో. నిన్న అంటే కల్, రేపు అంటే కల్. కల్ మే బజార్ జాऊंगा అంటే రేపు నేను బజారుకి వెళ్తాను. రేపు అని సెంటెన్స్ చెప్పడానికి కల్ మే బజార్ జాऊंगा అని చెప్పాలి. నిన్న అంటే ఆల్రెడీ అయిపోయింది. కల్ మే స్కూల్ గయి థీ అంటే నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. థీ అంటే హిందీలో వెళ్ళాను, పాస్ట్ అయిపోయిన దాని గురించి చెప్పాలి. క్యూ అంటే ఎందుకు. క్యూ అంటే ఎందుకు. ఇప్పుడు ఒకవేళ బాబు బయటికి వెళ్తున్నాడని చెప్పాడు అనుకోండి, తుమ్ క్యూ జా రహే హో. క్వశ్చన్ ఏమని అడగాలి? తుమ్ క్యూ జా రహే హో. ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలనుకో, తుమ్ కహా జా రహే హో. తుమ్ కహా జా రహే హో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. కహా అంటే ఎక్కడ. ఒకవేళ ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో, తుమ్ కబ్ ఆవోగే. తుమ్ కబ్ ఆవోగే. కబ్ అంటే ఎప్పుడు. కబ్ అంటే ఎప్పుడు. నువ్వు ఎలా వెళ్తావు అని అడగాలంటే కేసే. తుమ్ కేసే జాओगे. కేసే అంటే ఎలా. తుమ్ కేసే జాओगे అంటే సైకిల్ మీద, నడుచుకుంటూనా, బస్లోనా. తుమ్ కేసే జాओगे. ఒకవేళ రిటర్న్ వస్తున్నాడు అనుకో, తుమ్ కైసే आओगे అంటే నడుచుకుంటూనా, బస్లోనా అని. కౌన్ అంటే ఎవరు. కౌన్ హే వహా పే అంటే అక్కడ ఎవరున్నారు. తుమే కౌన్ బులాయా హే అంటే నిన్ను ఎవరు పిలిచారు. సరే నువ్వు బయటికి వెళ్తున్నావు, నిన్నెవరు పిలిచారు. తుమే కౌన్ బులాయా హే. ఏది అంటే కౌన్సా. ఏది అంటే కౌన్సా. తుమ్ కౌన్సా టీ షర్ట్ పెహన్కే జాओगे. తుమ్ కౌన్సా టీ షర్ట్ పెహన్కే జాओगे. ఒకవేళ బయటికి వెళ్తున్నాడు అంటే ఏ టీ షర్ట్ వేసుకొని వెళ్తావు. తుమ్ కౌన్సా టీ షర్ట్ పెహన్కే జాओगे. కౌన్సా అంటే ఏది లేకపోతే ఏ అని వస్తుంది. కిస్కా. కిస్కా అంటే ఎవరిది అని అర్థం. ఏ పెన్ కిస్కా హే. ఏ మార్కర్ కిస్కా హే అంటే ఈ మార్కర్ ఎవరిది అని అర్థం. కిస్కా. తుమ్ కిస్కా బ్యాట్ లేకర్ ఆయే హో అంటే నువ్వు ఎవరి బ్యాట్ తీసుకొని వచ్చావు. నువ్వు ఎవరి బ్యాట్ తీసుకొని వచ్చావు. కిస్సే అంటే ఎవరిని. తుమ్ కిస్సే మిల్నే జా రహే హో అంటే నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు. తుమ్ కిస్సే మిల్నే జా రహే హో నువ్వు బయటికి వెళ్తున్నావు, సరే ఎవరిని కలవడానికి వెళ్తున్నావు. ఆజ్ అంటే ఈరోజు. ఆజ్ అంటే ఈరోజు. ఆజ్ మే బజార్ జాऊंगी ఈరోజు నేను బజారుకి వెళ్తాను. ముఝే అంటే నాకు. ముఝే ఖానా చాహియే అంటే నాకు భోజనం కావాలి. ముఝే నహానా హే అంటే నేను స్నానం చేయాలి. తుమ్కో అంటే నీకు. తుమ్కో క్యా చాహియే అంటే నీకు ఏం కావాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు తుమ్కో యూజ్ చేయాలి. తుమ్కో క్యా చాహియే అంటే నీకు ఏమి కావాలి.
హమ్కో, హమ్కో అంటే మనకు, మనకు అన్నప్పుడు హిందీలో హమ్కో అని వస్తుంది. హమ్కో ఘర్ జానా హే అంటే మాకు ఇంటికి వెళ్ళాలి, మేము ఇంటికి వెళ్ళాలి, మాకు ఇంటికి వెళ్ళాలని ఉంది అని వస్తుంది. హమ్కో ఘర్ జానా హే. కిస్కో, కిస్కో అంటే ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఎవరికైనా ఇవ్వాలనుకో, ఇస్ పెన్కో తుమ్, ఈ పెన్ ఎవరికి కావాలి అని అడిగినప్పుడు కిస్కో చాహియే ఏ పెన్, కిస్కో చాహియే ఏ పెన్ లేదా కిసే ఏ పెన్ చాహియే అని కూడా అడగొచ్చు. కొంచెం, కొంచెం అంటే థోడా, కొంచెం అంటే థోడా. ముజే థోడా పానీ చాహియే అంటే నాకు కొంచెం నీళ్ళు కావాలి. ఒకవేళ చాలా వాటర్ తెచ్చారనుకోండి, అరే జ్యాదా నహీ చాహియే థోడా పానీ చాహియే